విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురు. విద్యా బంధుజనే విదేశగమనే విద్యాపరం లోచనం. విద్యా రాజసి పూజ్యతే నహి ధనం. విద్యా విహీనం పశుం. విద్యానామ నరస్వరూపమధికం. విద్యాధికారులారా, విద్యాబోధకులారా, విద్యార్థులారా, patrons of education, administrators and students. విద్యానామ నరస్వరూపం అధికం. ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవునకు విద్యయే అలంకారం. In this physical world, it's only education that adds to the decoration to mankind. ప్రచ్ఛన్నగుప్తం ధనం. ఈ విద్యయే గోప్యమైనటువంటి ధనము. It is only this education which is the hidden form of wealth. ఈ విద్యయే కీర్తి, సుఖము, భోగములకు ఆధారము. It is only education that is the basis for reputation, comfort and pleasure. విద్యయే గురువులకు గురువు. It's only this knowledge which is the teacher of teachers. విద్య విదేశములకు వెళ్ళినప్పుడు బంధువు వలె మనకు తోడ్పడుతుంది. It's education that will help you as a relation when you go abroad. విద్య మూడవ నేత్రం వంటిది. Education is the third eye. ఇట్టి పవిత్రమైన విద్య రాజుల ఆస్థానమునందు గౌరవమును అందుకునేటువంటి యొక్క మహాపాత్రను ధరించినటువంటిది. It's only education that gives you an important role in the court of the kings. విద్యకి ఇచ్చినటువంటి ఘనత ధనమునకు లేదు. The greatness attached to education is not there to wealth. ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి మానవుడు కేవలము పశు సమానమే. The one without this sacred education is equal to an animal. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడు ప్రప్రథమంలో జన్మించగానే తన తల్లిదండ్రులను ఏ విధంగా గుర్తించగలడో, Just as the child can recognize the mother and father after birth, అదే విధముగానే జన్మించినటువంటి దేశం యొక్క చరిత్రను, ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రతి విద్యార్థి కూడాను గుర్తించాలి. likewise, every student must recognize, having taken birth in this country, the history and the culture of this land. దేశము మాతృభూమి. This is motherland. మన యొక్క సంస్కృతి పితతో సమానము, అనగా తండ్రితో సమానమైనటువంటిది. The culture is our father. ఇట్టి సంస్కృతిని మానవుడు గుర్తించుకొనకుండినా తన యొక్క దేశం యొక్క స్థితిని ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేడు. If you cannot understand the culture, you cannot understand the correct position of the country. భారతీయ సంస్కృతి అనుపమానమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది. The culture of Bharat is noblest and second to none. భారతీయులు సత్యవ్రతులు,
ధర్మపరాయణులు. Bharatiyas follow the path of righteousness and speak truth. న్యాయమే వీరి సరి అయినటువంటి యొక్క ప్రాణము. Their life is the justice. కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే కుంగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి. The culture of Bharat is truth, which does not change with the passage of time, which it doesn't change with the passage of history, nor the creation as well. విద్యార్థులు సత్యమును ధర్మమును కాపాడిన సత్యధర్మములే దేశమును కాపాడుతాయి. If students hold on to the truth and righteousness, they will protect the country by and large. విజయము సత్యధర్మములనే వరించును కాని ధనకనక వస్తువాహనాదులు కాని పదవులు కాని వరించదు. You will only be successful if you follow the satya, the truth and righteousness. And you will never be successful basing on the wealth position. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి మేధావి అయినప్పటికీ, ఎంతటి పదవిలో ఉండినప్పటికీ వీటితో పాటు మానవతా విలువను కూడాను విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి. You may be an intellectual, you may be the one of high education and one of authority and position, but you have to develop the human values also. నిజముగా ఈనాడు భారతదేశమున మానవతా విలువ క్షీణించిపోవటం చేతనే మానవత్వం కూడాను క్రమక్రమేణా దిగజారిపోతుండాలి. Today, the human values are on the decline in Bharat, and therefore the human values are totally lost. ఆధునిక యుగమునందు అతి వేగముగా పెరుగుతూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, The technology that has been increasing in the modern age, ఇంకా అనేక రకములైనటువంటి యొక్క సంస్థలను గురించి మనం చెప్పనక్కరలేదు. ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది అతి ప్రళయంగా అభివృద్ధిగాంచి భౌతికంగా దేశములో చాలా మార్పులు తెప్పించుతున్నది. not to make a mention of other fields that have been increasing, this technology brought a total change in the way of life. ముఖ్యంగా మానవ జీవితములో నైతిక విలువ కుంగజేసింది. The moral values are completely ruined today. ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక విలువలను ప్రణామములు పూర్తి పరిమాణము చేస్తూ వస్తుంది. The spiritual and the moral values have totally changed. దీని ప్రమాణములు కూడాను పూర్తి నశించిపోయినవి. Its standard is also totally lost. కనుక ఈనాటి విద్యార్థులు విద్య కంటే గుణమును అధికంగా పోషించుకోవాలి. Therefore, students should foster and develop the virtue more than education. అధిక విద్యావంతుల అప్రయోజకులై పూర్ణ శుంఠులు సదా పూజులై. All highly educated people, they are not, with all respect, whereas ఈనాటి fools విద్య are very కంటే much revered. గుణమును అమితంగా పోషించుకోవాలి. Therefore, we have to foster virtues. గుణవంతుల వల్లనే సమాజమునకు ఎంతో శ్రేయస్సు కలుగగలదు. The society will have all the security and welfare because of virtuous people. కనుక ప్రతి విద్యార్థి కూడాను సామాజిక దృష్టిని తన మనస్సునందు ఉంచుకొని సామాజిక సేవని సామాజికను సంరక్షించడమే సరైనటువంటి లక్ష్యమని భావించాలి. Therefore, every student must have this social awareness and must protect the society by serving it. విద్య అనగా ఏమిటి? What is education? కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు. Not merely the familiarity with the text. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Do you think that those that know reading and writing are educated? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా? Can you call him educated by earning a degree? సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా? Without spiritual knowledge, can education achieve the purpose? బ్రతుకుటకే విద్య అన్నా పశుపక్షులు బ్రతుకులేదే. If education is just for a living, don't you find the birds and animals living? కనుక బ్రతుకే ప్రధానము కాదు,
So it's not a living that's important. జీవితం యొక్క ఆదర్శము అత్యవసరము. It's only life ideals that are important. నిత్య సుకృతులన్నీ వికృతి చెంది మారుచుండి. All the eternal values have taken a perverted form now. పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండే. That this sacred nature is far away from society. దయ ధర్మ ఆచరణలన్నీ దురాచారమవుచుండే. Acts of compassion, righteousness have not been revered today. They're treated as unrighteous. ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే. The knowledge of ancient Veda is on the decline, whereas wrong paths of education. ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చేత అన్ని దేశములకు శాంతి సుఖములను అందిస్తూ వచ్చింది. Since ancient times, Bharat has been giving the peace and comfort spiritually to the world. కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము. The ideal of Bharat lies in praying for the welfare of the entire mankind. కానీ ఈ విద్యా విధానములో ఈ విధమైనటువంటి వికృతి మార్గం పొందడానికి కారణం ఏమిటి? What is it that's responsible for this wrong path in the field of education? ఇంటిలోని తల్లిదండ్రులు, Parents at home, విద్యా సంస్థల యందు అధ్యాపకులు, teachers in institutions, సమాజమునందు నాయకులు leaders in society. సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క మార్గము పెడమార్గంగా పారింది. As they do not set an ideal, the students are following the wrong path. ఇంటిలోని తల్లిదండ్రులు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి. Parents at home, they tell one thing and do differently. అధ్యాపకులు కూడాను బోధించుట ఒకటి, తాము ఆచరించుట మరొకటి. Teachers also teach something and their action is totally different. నాయకులు కూడాను చెప్పుట ఒకటి, తాము చేయుట మరొకటి. Leaders too, they say something and act just కనుకనే opposite. విద్యార్థులు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వారు కనుక అన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు. As students are highly intelligent, they'll be observing. కనుక ఈ పెద్దలైనటువంటి వారే పెడమార్గం పట్టుచున్నప్పుడు మనము మరొక మార్గం పట్టడంలో తప్పు లేదు కదా. When elders are proceeding along the wrong side, the youngsters will think, why not we also go in the wrong way? ఆవే పంటలో చేరి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? When you find the cow just grazing grass all around, you find the calf on its edge. కనుక దీనికి అన్నింటికి పెద్దలే మూల కారణము. For all these elders are responsible. ప్రప్రథమంలో ఇంటి యందు తల్లిదండ్రులే దీనికి సరి అయినటువంటి ఆదర్శంగా నిరూపించలేకపోవటం. The first reason is the parents have not set a proper ideal. తల్లిదండ్రులకు కేవలము విద్యను అభ్యసించి ఉద్యోగంలో పోయి చక్కగా ధనమును ఆర్జించడమే అనేటువంటి లక్ష్యంలో మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు. The parents have got in their main view that their ward should be educated. కుమారుడు have high job. సద్గుణవంతుడు కావాలని, సదాచార సంపన్నుడు కావాలని, ఆదర్శ పుత్రుడుగా నిర్మించాలని అనేటువంటిది ఏమాత్రం కూడా తల్లిదండ్రులు ఈనాడు లేకపోతున్నారు. Parents today, they don't desire to have the children who would follow the righteous conduct, righteous path with all good ideals and set an example to the society. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించవలసింది, Parents should love their children, కానీ ధృతరాష్ట్రుని ప్రేమగా ఉండకూడదు. but not the love of Dhritarashtra. పిల్లలు ఏమి చేసినప్పటికీ దానిని సమర్థించుకుంటూ పోకూడదు తల్లిదండ్రులు. The parents should not support all the actions of their children. తప్పుకు తగిన శిక్ష, ఒప్పుకు తగిన ఫలితమును అందిస్తూ రావాలి. They should punish when they commit a mistake and appreciate. ఈ విధమైనటువంటి గృహములో శిక్షణ అందించినప్పుడే సమాజంలో కూడా విద్యార్థులు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారు. When such a training is given at home, they will be ideal citizens. ఈనాటి విద్యార్థులు ప్రతి విద్యార్థి కూడాను సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖంగా జీవించాలి అని ఆశిస్తున్నాడు. Every student wants to lead a happy life, that he wants happiness, కంఫర్ట్ లైఫ్. comfort. ఈ సుఖం అంటే ఏమిటి? What do you mean by comfort? ఈ సుఖం అంటే ఏమిటో వారికి తెలియటం లేదు. They have no idea of the comfort. తెలియనటువంటి సుఖాన్ని ఆశిస్తున్నారు. They want that, they do not know. కానీ వారి దృష్టిలో సుఖం అంటే కేవలం తినటము, త్రాగటము, తన ఇష్టానుసారం సంచరించటము, కాలమును మర్చి జీవించటము, ఇది ఏ సుఖమని భావిస్తున్నారు. They think that all the comfort lies in eating, drinking, spending the time as they like. కానీ
కాలమును మరచి జీవించటము మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము కాదు. To trespass the limitations of time is not the quality of తిని humanity. త్రాగి ఇష్టానుసారం ఇంద్రియములకు సరైనటువంటి ఆనందమును అందించి తాము ప్రపంచాన్ని మర్చినటువంటి యొక్క పశుపక్షాదులు ఎన్నో ఉంటున్నాయి. There are many birds and beasts that eat, drink and forget the passage of time. కాలమును మరచి జీవించడానికి మనిషిగా పుట్టవలన Should you take the birth of a human to forget the time? కాదు కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. The human birth is highly valuable, highly sacred and noblest. అట్టి మానవ జన్మం ఎత్తి కేవలము పశుపక్షి మృగాదుల వలె మనము సుఖాన్ని అనుభవించాలనుకోవటం ఇది కేవలము విద్యార్థులకే కాదు మానవత్వమునికే కళంకము. Having taken the birth of a human being, if we are after comforts like birds and beasts, it's a matter of blemish to the entire నిజంగా human race. సుఖం అంటే ఏమిటి? Actually, what is comfort? మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి, To put a ceiling on our desire, ఇంద్రియములను నిగ్రహించాలి. have sense control. అప్పుడే మనకు సరి అయినటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది. Then only we can have true happiness. ఇది ఏ నిజమైనటువంటి ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రము. This is only true independence. ఏమిటి స్వతంత్రము? What is independence? స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు. Independence doesn't mean to act as you like, as you please. స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము. Swa, the teaching of one's own heart, the Hridaya. is సాలోక్య Swatantra. సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి యొక్క తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థం ఇస్తుంది. The nearness and the proximity and the identity and merger is possible through this Svecha. కనుక ఆత్మజ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము ఇవే నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము. True independence means the knowledge of the self and the control of the self and also the quest of the self. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయులు స్వాతంత్రమును సంపాదించారు కానీ ఐకమత్యమును సంపాదించలేదు. Today, unfortunately, we won the freedom, but we have not achieved unity. విద్యార్థులారా, Students. ఐకమత్యము చాలా అవసరము. Unity is very essential. వ్యక్తిగా సాధించలేనటువంటి కార్యములు సమష్టిగా సాధించడానికి ఎంతయో అవకాశం ఉంటుండాలి. What that cannot be accomplished at the individual level can be achieved by way of society కనుకనే together. వేదము కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us develop that what we have known కలిసి together. మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది. Let us live in friendship without any conflict. కనుక అందరూ కలిసిమెలిసి ఉంటుండాలి. All should live together. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శక్తి సంపన్నులు లేకపోలేదు, Since ancient times, there is no dearth of people of capacities in శ్రీమంతులు Bharat. లేకపోలేదు, There are rich people too. మహారాజులు లేకపోలేదు, There are mighty kings. మేధావులు లేకపోలేదు, There are intellectuals. విద్యావంతులు లేకపోలేదు, There are educated. శూరులు వీరులు గంభీరులు కూడాను కావలసినంత మంది భారతదేశంలో ఉద్భవించారు. In Bharat, there are people of valor and courage, chivalry. కానీ ఒకరికి ఒకరికి ఐకమత్యం లేకపోవటం చేతనే భారతదేశం పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్లకు గురి అవుతూ వచ్చింది. Because there is no unity between two individuals, Bharat has come under foreign rule. ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి. Students should develop this sort of unity. దేశం యొక్క సౌభాగ్యము, The welfare of the country, దేశం యొక్క కీర్తి the reputation of the నేటి country విద్యార్థుల యొక్క నడవడిక పైన ఆధారపడి ఉంటుండాలి. is based on the behavior of the students today. కనుకనే విద్యార్థుల యొక్క నడత సక్రమమైనటువంటిదిగా ఉండాలి. Therefore, the conduct of the students should be good. భవిష్యత్తు భారతీయ నాయకులంతా కూడాను ఈ నేటి విద్యార్థులే. The future leaders are the students today. కనుకనే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మీరు ఈ విద్యాస్థితి ఎందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని, చక్కని ఆచరణలంతా కూడాను అభివృద్ధి పరచుకొని దేశక్షేమం యొక్క లక్ష్యాన్ని మీ చిత్తమునందు ప్రతిష్ఠించుకోవాలి. Therefore, right at the stage of as a student, you should develop virtues, you should have correct ambitions and aspirations and work for the welfare of this country. సమాజం యొక్క శ్రేయస్సే మన లక్ష్యంగా భావించాలి. We should keep that social welfare as our aim. కార్యశూరులై విద్యార్థులు ఈ సమాజంలో ప్రవేశించాలి.
You should be men of action and enter into society ఆత్మవిశ్వాసంతో with self-confidence, ఈ యొక్క సమాజంలో ప్రవేశించి stepping into society. తగిన విజయాన్ని సాధించాలి. You should be successful. అది ఈనాడు చాలా అవసరమైనటువంటిది. That is very essential today. నవ సమాజము, యువ సమాజము, సమ సమాజము అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు. People refer to various forms of society based on equality, a new social ఏ order. నూతన సమాజములు కూడాను మనకు అక్కర్లేదు. We don't need any modern society. గుణవంతులైనటువంటి బాలబాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి. We want the youngsters of virtues today. అట్టి గుణవంతుల వల్లనే ఈ దేశము సరైనటువంటి యొక్క స్థితికి రాగలదు. కానీ కేవలము సమాజములు స్థాపించి సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి కేవలం ప్రవర్తించడము ఇది కాలమును వ్యర్థం చేసినట్టే అవుతుంది. Therefore we want men and women of virtues who will only work for the development of this country, who will certainly follow the discipline of this ఒక్క country. సమాజము అదే మానవ సమాజము. There's only one society, that's the human మానవ society. అందరూ ఒక్కటే. The entire humanity is one. అందరూ ఐకమత్యంగా కలిసి All should stand పని united. చేస్తే భారతదేశము ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది. If all of us work together, we'll be an ideal to the entire 90 world. కోట్ల భారతీయులు ఉంటున్నారు. There are few Bharatiyas. 90 మంది భారతీయులు ఎందుకును ఒకరికొకరు ప్లస్ 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 ఆ విధంగా చేసుకుంటూ పోతే 90 కోట్లు కూడాను ఒక్క శరీరంగా తయారవుతుంది. If we go on adding 90 crores of population plus and plus, we will stand united. అప్పుడే దేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది. Then only this country will be ideal. భారతదేశమునందు ప్రాచీన కాలం నుండి కూడాను మనము తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నాయి. Right from the ancient times in Bharat, there are lots of things that we have got to know. కానీ ప్రాచీన కాలములో భారతదేశము మానవత్వము అంటే ఏమిటో కొంత మీరు విచారించాలి. You have to understand what is meant by humanity, human quality. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. In the sacred land of Bharat, it is only forbearance that is the beauty. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. Of all the rituals, adherence to truth is the strictest form of penance. మధుర భావం వేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. What is the sweet feeling in this country? It is only the motherly feeling that is the sweetest. ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. More than life, character is important. Such a trait is totally gone. నేటికిచ్చిరి పరదేశ నీతుల రచి. Today they have given us following the foreign principle. వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే. This is the peculiar freedom which is just swords. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు. Alas, what is to be said about the administration of Bharat? ఏనుగెట్టుల తన బలమెరుగలేదో Just as the elephant is not aware of its mighty strength, అట్టులైనారు భారతీయులను నేడు. Bharatiyas have become like that today. ఎంత బలం, What strength it is. ఎంత త్యాగం, Sacrifice, ఎంతటి న్యాయం, the justice, ఎంతటి ధర్మము. the righteousness. ఇట్టి భారతదేశము ఇంత బలముండి కూడాను తన బలమును తాను గుర్తించుకోలేకపోతుండాలి. Bharat with all these qualities has not recognized, has not been aware of its strength. కారణమేమిటి? What is the reason? స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పెరిగిపోతుండాలి. The reason is selfishness and self-interest are increasing. ఏనాడు స్వార్థము ద్వేషము సంపితిమో ఆనాడే శాంతిని మనం అందుకోగలం. That day when you totally kill selfishness and hatred, then only you will earn peace. జనులు యందు కూడాను అప్యాప్యమైనటువంటి ప్రేమ అధికమవుతుంది. Even among people, there will be love. ఏనాడు స్వార్థము ద్వేషము మనస్సులో గూడు కట్టుకొని ఉన్నదో అంతవరకు కూడాను మానవునికి శాంతి 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 ఏనాడు కూడాను లభించదు.
So long there is selfishness and hatred in the hearts of the people, they can never be peaceful. కనుక మొట్టమొదట మనకు శాంతి కావాలి. First, we need peace. మానవత్వాన్ని పెంచుకోవాలి. We have to develop human quality. మానవత్వమనగా మాటయు తలపును ఒకటిగా నుండుట ఒప్పుదలను. ప్రతి మానవుడు కూడాను మానవత్వం అనగా ఏమిటి? తన యొక్క మాట, తన యొక్క హృదయము, తన యొక్క చేతులు మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The true human quality is the harmony of thought, word and అది deed. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. That is the proper study of mankind is man. ఈ మెన్ కైండ్ అనేటువంటి థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be unity of thoughts, words and action. ఈనాడు అట్టి ఆదర్శవంతమైన, అట్టి న్యాయవంతమైన, అట్టి మానవశీలమైనటువంటి యొక్క ఏకత్వము ఈనాడు భిన్నత్వంగా మారిపోయింది. That principle of unity which is ideal, full of justice and human is not there today. కనుక విద్యార్థులారా, So students, విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు. education doesn't mean ఈనాటి Going విద్యా to the విధానము చాలా మార్పు తేవలసి వస్తుంది. the education system has got to be changed totally. కారణం ఏమిటి? What's the reason? నేటి విద్యలు, నేటి విద్యలు తెలివితేటలనే పెంచే. The present education will help you to improve your intelligence. కొంచెమైన గుణము పెంచబోదు. It doesn't help you to develop a fraction of your virtue. కోటి విద్యలుండి With crores of forms of గుణము education, లేకున్నచో when there is no virtue, ఫలమదేమి, వాణి విలువదేమి. what is the use and what's the value of that ఎన్ని person? విద్యలు నేర్చి ఏమి ప్రయోజనం? What is the use of all education? గుణం అనేటువంటిది ఒకటి లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే. When there's no virtue, everything is a waste. ముఖ్యముగా పంట పండని భూమి 10 ఎకరము లేదా, That land which is wasteland, why should you have 10 acres? కొంచెమైన చాలు మంచి భూమి. A little wetland is just enough. కనుక గుణముతో కూడినటువంటిది చిన్న చదువైనా చాలు మనకు. Therefore you may have little education. The గుణము virtue is లేనటువంటి important. పిహెచ్డీలు అన్నిటిపైన పెట్టుకుంటే కూడాను దాని ప్రయోజనం ఏమిటి? When you have no virtue, even if you have PhD is no use. నిరుపయోగమైనటువంటి పిహెచ్డీలే. They are all useless. ఉపయోగమైనటువంటి యొక్క విద్యను ఒక్కటైనా మనం నేర్చుకోవాలి. You should know a useful form of ఏమిటి education. ఈ ఉపయోగము? What is the use here? తనకు సమాజమునకు రెండింటికి సంబంధమైన అయినటువంటి విద్యను నేర్చుకోవాలి. That education which will help you individually and also the society. You must తాను learn. సుఖశాంతిని పొందాలి, He should be peaceful. సమాజమునకు సుఖశాంతిని అందించాలి. And he should pass on peace మనం and happiness to సమాజంలో ఒక society. మెంబర్. We are members in మనం society. సమాజమును వదిలి ఒక క్షణమైన మనం జీవించలేము. We cannot live for a moment leaving కనుక society. సమాజంలో జీవించేటువంటి మనము సమాజ క్షేమాన్ని ప్రప్రథమంలో మనం ఆశించాలి. Being members of society, we should keep in view the welfare of the society. కనుక విద్యార్థులారా, So students, మన యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకొని మీ విద్యను అభ్యసించడానికి పూనుకోవాలి. you should be ready to have your education keeping social welfare awareness జననీ in you. జన్మభూమశ్చ స్వర్గాధిప గరీయసి. This motherland is more than the very heaven. మనం పుట్టినది భారతదేశం, We are born in Bharat. పెరిగినది భారతదేశము, We grow here in Bharat. పీల్చుకునే గాలి భారతీయ గాలి, We breathe Bharat తినే air. తిండి భారతీయ తిండి. The food Bharat. కానీ భారతదేశానికి తగినటువంటి యొక్క సేవలు మనం చేయలేకపోతున్నాం. But we are not serving Bharat as is expected of us. విద్యార్థులారా, Students, భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతలో పరితపిస్తూ ఉండాలి. the motherland, the mother of this country has been yearning for you. మీరు మంచివారు కావాలి, You should be good. ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి. You should be ideal students. దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి. You should bring reputation to this country. దేశంలో ఉండినటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి. You should make proper use మీరు of it. అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి. You should not only enjoy yourself but share with ఏ others. దేశీయులైనప్పటికీ ఆ దేశం యొక్క జాతీయతా భావము విద్యార్థుల్లో బలపడాలి. Let them be of any country. They should develop the feelings of patriotism and అమెరికా, nationality. జపాన్, జర్మనీ, ఇటలీ ఏ దేశమైనప్పటికీ ఆ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి. You may belong to any country. You should uphold the respect of your country. అంతా ఒక్కటే.
All are one. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. All are one. Be alike to everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు. Don't hate anyone. జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for differences ఒకే on based on జాతి. religion, community. Only ఒకే one జాతి, caste. అదే మానవ జాతి. That's the caste of humanity. ఒకే కులము, There's one community. అది ఏ ఆధ్యాత్మిక కులము. That is spirituality. ఒకే భాష, One language. అదే హృదయ భాష. Language of the heart. ఒకే దైవము, One God. అది ఏ నిజమైనటువంటి దివ్యత్వము. That is the divinity. అందరి యందు ఉంటుండాలి. It's present everyone. దైవం ప్రత్యేకంగా ఒక చోటు లేడు. God is not apart. ఈశ్వర సర్వభూతానాం God is present in all of things. ఈశావాస్యం ఇదం జగత్. God is present ఈ everywhere. ప్రపంచమంతా కూడాను అణుశక్తి యొక్క స్వరూపమే. The whole world is the form of atomic ప్రతి energy. అణువు కూడాను ప్రతి అణువునందు కూడాను చేరి ఉంటుండాలి. In every atom it is present. దీనిని ఆధ్యాత్మిక తత్వము అణోరణీయాన్ మహతో మహత్యాన్. Right from the atom to the macrocosm, ఐన్స్టీన్ it is చెప్పాడు, present. ప్రపంచమంతా కూడాను శక్తి పదార్థము ఈ రెండింటి యొక్క మయమే అన్నాడు. Einstein said the whole world is the combination of matter అయితే and energy. శక్తి వేరు, ఈ యొక్క పదార్థం వేరు కాదు. However, matter and energy are not శక్తి separate. నుండియే పదార్థము, పదార్థం నుండియే శక్తి. Matter came out of energy, రెండింటి likewise యొక్క energy ఏకత్వమే ఈ matter. జగత్తంతా నిండి ఉంటుండాలి. These two are present all over the world. ఇది ఏ సుప్రీం పవర్ అన్నాడు ఆయన. This he called it supreme power. దీనిని సైంటిస్టు ఇది ఒక అటమ్ అనుకొని ఒక విధమైనటువంటి దీని కింద ఎనర్జీ అని పిలుస్తూ వచ్చారు. The scientists take it as atomic power and call it energy. దీనిని భారతీయులు దివ్య శక్తి అని ఉచ్చరిస్తూ వచ్చారు. Bharatiyas declared it as divine power. పదములు వేరు కాని సారం ఒక్కటే. The nomenclature might differ, but essence is one. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. జాతి నీతులు వేరు, జన్మం ఒకటే. The nationalities are different, but the birth is one. పూల జాతులు వేరు, పూజలు ఒకటే. Flowers belong to many, but worship is one. అదే విధంగానే దైవం ఉన్నది ఒకే తత్వము. Divinity is ఏకో one. వసి సర్వభూతాంతరాత్మ. Only one God who is present in all of the beings. అది ఏ శక్తి, అది ఏ విద్యుత్ శక్తి, అది ఏ ఎలక్ట్రికల్. That is the power. That is electricity. ప్రతి మానవుని ఎందుకును ఇట్టి విద్యుత్ శక్తి ఉంటుండాలి. In every human, such electricity is present. ఈ విద్యుత్ శక్తి యొక్క ప్రభావమే మానవుడు జీవించడానికి సరైనటువంటి శక్తిని అందిస్తుండాలి. It's only the electricity that makes us live and survive. విద్యార్థులారా, Students. అనేక మంది సైన్స్ ను చదివేటువంటి పిల్లలు ఉంటున్నారు. There are many students who have come here to study అనేక science. మంది సైంటిస్టులు ఈనాడు జగత్ వ్యాప్తి అయిపోయి అనేక రకమైనటువంటి యొక్క యంత్రములు, నూతనమైన యంత్రములను కనిపెడుతూ వస్తున్నారు. Many scientists all over the world have discovered new machinery. ఎన్ని విధములైనటువంటి యంత్రములను కనిపెడుతున్నారు. They discovered lots of కానీ machines. ఇన్ని యంత్రములు కనిపెట్టేటువంటి యంత్రం ఒకటి ఉండదు అనేటువంటి యొక్క సత్యాన్ని ఈనాడు సైంటిస్టులు కూడా గుర్తించడం లేదు. Scientists have not recognized the fact that there is one machine that could discover all these machines put together. భూమి ప్రదక్షిణ చేసేటువంటి గ్రహాలను సృష్టిస్తున్నారు. They are creating, discovering the చంద్రమండలం planets. పోయేటువంటి యొక్క రాకెట్స్ సృష్టిస్తున్నారు. They are also discovering rockets. ఇంకా ఎంతో సోలార్ పవర్ తో ఎంతో సృష్టిస్తున్నారు. They are also discovering solar power. ఆటం బాంబ్స్ సృష్టిస్తున్నారు, హైడ్రోజన్ బాంబ్స్ సృష్టిస్తున్నారు, They are also న్యూక్లియర్ discovering. బాంబ్స్ సృష్టిస్తున్నారు. Nuclear bombs. కావాల్సినటువంటి శక్తుల సామర్థ్యములు ఉపయోగపెట్టి యంత్రాలు సృష్టిస్తున్నారు. With all their capacities, they have been discovering the అయితే ఈ machinery. అన్ని యంత్రముల కంటే ఒక యంత్రం చాలా విలువైనటువంటిది, మహా పవర్ఫుల్ అయినటువంటి యంత్రం ఒకటి ఉంటుండాలి. Of all these machines, there is the most powerful, mightiest ఏమిటి ఆ machine. యంత్రము? What is that? మానవ దేహమే. The human body is the mightiest machine. మానవుడే ఇన్ని శక్తులంతా సృష్టిస్తున్నాడు. It's only the human being who is ఇన్ని discovering. శక్తులను, ఇన్ని యంత్రములను సృష్టించేటువంటి యంత్రము మానవ దేహమే. All this machinery is discovered by this body, the machine. కనుకనే ఈ యంత్రం యొక్క రహస్యాన్ని ఈనాడు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making an effort to know the secrets of the కానీ body. బయట యంత్రాలు మాత్రం చక్కగా పరిశోధనలు చేస్తున్నారు, లాబొరేటరీలో పోతున్నారు, అంతా కూడా ఎక్స్పెరిమెంటల్ జరుపుతున్నారు. But they only follow the external machinery outside and What just about discover yourself? laboratory. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? But what about yourself? నిన్ను నీవు పరీక్షించుకోవాలి, You examine yourself. నిన్ను నీవు పరిశోధన చేసుకోవాలి. You have to investigate నీలో yourself. ఉన్నటువంటి శక్తియే జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి. That power in you is present all over the జగత్తులోని world. శక్తియే నీ యందు ఉన్నటువంటి శక్తియే జగత్తునందు ఉంటుండాలి. The power of the world is present as well in you. అంతా ప్రపంచమంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. The whole world is the reflection of the inner ఈ being. సత్యాన్ని విద్యార్థులు ఈనాడు చక్కగా గుర్తించుకోవాలి. This truth has to be recognized by students today. ఈయన గొప్ప సైంటిస్టు, ఆయన గొప్ప ఈ విధంగా మనం తనకంటే గొప్పవాడు లోకంలో లేడు.
You may consider one as great scientist, but there is no one else greater అన్ని than you. శక్తులు నీలోనే ఉంటున్నాయి. All faculties are in you. అట్రాక్షన్ శక్తి, మ్యాగ్నెట్ పవర్ నీలో ఉంటుండాలి. The magnetic power attraction is in you. విద్యుత్ శక్తి నీలో ఉంటుండాలి. Electricity is in you. కాంతి శక్తి నీలో ఉంటుండాలి. Light ప్రకాశ శక్తి నీలో ఉంటుండాలి. and shine. అగ్ని శక్తి నీలో ఉంటుండాలి. The heat. అన్ని శక్తులు నీలోనే ఉంటుండాలి. All these energies are in you. ఎక్స్రే పవర్ కూడా నీలో ఉంటుండాలి. X-ray power is in you. ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క చిన్న ఒక కంప్యూటర్. Every human body is a computer. ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న జనరేటర్. Every individual is a small generator. ప్రతి వ్యక్తి కూడా ఒక కాంతి జ్యోతి. Every individual is a light. ప్రతి వ్యక్తి కూడా ఒక రేడియో స్టేషన్. Every individual is a radio station. అన్ని మన నుంచినే న్యూస్ అంతా వస్తున్నాయి. Whole news emanates కానీ out of us. దురదృష్టవశాత్తు ఈనాడు న్యూస్ ని మాత్రమే తీసుకోకుండా న్యూసెన్స్ కూడా తీసుకుంటున్నారు. But today, unfortunately, we not only receive news, we receive nuisance also. న్యూసెన్స్ కాదు మనకు కావాల్సింది, చక్కని న్యూస్ కావాలి. It's not the nuisance that we need. Good news we ఏమిటి ఆ require. న్యూస్? What is that news? న్యూస్ అనగా ఏమిటి? What is news? NEWES న్యూస్. N-E-W-S. N నార్త్, North. E ఈస్ట్, East. W వెస్ట్, West. S సౌత్. South. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నింటి యందు ఏకత్వంగా ఉండినటువంటి దివ్యతత్వాన్ని మనం తీసుకోవాలి. We have to understand the divinity which unifies all these north, east, west and south. అయితే ఈనాటి సైంటిస్ట్ లోపల కూడాను నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అనేటువంటిది లేదు. But among the scientists also we don't find that segregation. ప్రాకృతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాము కనుక ఈనాడు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్తున్నాము. As we lead the physical world life here, we consider them apart. ఇది సత్యము కాదు. It's not true. సత్యము కాని దాన్ని మీరు అనుసరిస్తున్నారు. We follow that which is not true. ప్రతి వ్యక్తి కూడాను సూర్యోదయం ఈస్ట్ సైడ్ సూర్యోదయం అవుతున్నది అంటున్నాడు. Everyone says there's sunrise towards the east. కానీ సన్సెట్ వెస్ట్ అంటున్నాడు. We say sunsets This in is the west. not right, this is complete wrong. It's not right, it's completely wrong. ఎత్తనగా How? సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. Neither sun rises nor sets. సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు. Sun remains where he has been. మనము తిరుగుతూ ఉండటం చేత ఈస్ట్ వెస్ట్ అనేటువంటిదిగా అవుతుండాలి. As we move about, we call it east and west. కనుక సత్యమును విచారించుకుంటే దైవం ఒక్కటే, ఏకత్వం, అదే ఉన్నటువంటి స్థిరత్వము. So if we inquire, investigate, that we'll understand divinity is దీనిని oneness, వేదాంతము unity. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అనేక రకంగా వర్ణిస్తూ వచ్చింది. Divinity has been described, narrated in several ways, the pure, unsullied, the eternal truth. కనుకనే అట్టి దివ్యత్వాన్ని మనము ఎంతైనా గుర్తించడానికి ప్రయత్నించాలి. But make an effort to understand that divinity. ఈ విద్య యందు ప్రాచీనుడు అనుభవించినటువంటి యొక్క సుఖశాంతులను మనం కూడా అనుభవించాలి. Through this education, we should also experience that happiness and peace. ప్రాచీన As the case కాలంలో of the ancients. ఏ వ్యక్తిని చూసినా గానీ పీస్ఫుల్ గా శాంతిగా ఉండేటువంటి వారు. The ancient people maintained peace always. ఈనాడు శాంతి ఎక్కడిది? Today, where is peace? ప్రతి చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుని వరకు కూడాను టెన్షన్ టెన్షన్ టెన్షన్. Right from a tiny tot to an old man, there's tension everywhere. టెన్షన్ లేనటువంటి వ్యక్తే లేడు ఇక్కడ. There's no individual without ఈ tension. టెన్షన్ ఎప్పుడు బయలుదేరిందో టెంపర్ పిన్స్ అది కూడా చేరిపోతుంది అక్కడ. And once there is tension, there will be temper adding to it like a twin. టెంపరు రెండు చేరేసేసి మానవత్వాన్ని పూర్తి భస్మం చేస్తుండాలి. Therefore, tension and temper ఇంక are శాంతి ఎక్కడి spoiling నుంచి మనకు completely వస్తుంది? the human quality. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? Then how can you get peace? అణుశక్తి అనేటువంటి దానిపైన ఎన్నో పరిశోధనలు సలిపి Having conducted experiments on atom హస్తమున bomb, అణుబాంబు ఉంచుక holding atom bomb on శాంతి hand, శాంతి అని చెప్పుదు. we still say peace, peace. ఉండేది చేతిలో బాంబు. You hold the atom శాంతి bomb. ఎక్కడి నుంచి వస్తుంది? How can you భయం have peace? భయం 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 You are fear-stricken. చంద్రుజేడగా కలిగి కూడాను చంద్రదారుడు శాంతి సుఖములు. You may reach moon. చంద్రుడు చల్లగా ఉంటున్నాడు. Moon is very cold. అంతటి చల్లని చంద్రుని స్థానం పోయినప్పటికీ మన హృదయం వేడెక్కుతూనే ఉంటుండాలి. You may reach moon, but still your heart is still burning. కనుక మనకు శాంతి అనేటువంటిది బయట లేదు. Peace is not outside. శాంతి మన యందే ఉంటుండాలి. Peace is within. మనమే శాంతి స్వరూపము. You are the form of peace. You are the embodiment of love. You are the embodiment of You peace. are the embodiment of truth. You are the embodiment of You are the truth. embodiment of love. You are the embodiment of love. ఇట్టి స్వరూపమై నీ ఉండి కూడాను ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించక ఈనాటి విద్యార్థులు ఏదో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కంత సబ్జెక్ట్ పైన పోయి ఆబ్జెక్ట్ ని మర్చిపోతున్నారు. Without understanding this truth, students go after their own subjects and specialization. They study the subject, సబ్జెక్ట్ forget అండ్ the ఆబ్జెక్ట్ object. రెండు కూడా ఉంటుండాలి. Subject and object are necessary. ఎంత గొప్ప ఇంజిన్ అయినప్పటికీ
It may be good engine. దానికి కరెంట్ కొంచెం చేరితేనే కదా పని చేస్తుంది. Unless there is current, it cannot ఈ ఇంజన్ act. ఎంత 10 crores rupees వాల్యూ. You may say 10 crores worth. వితౌట్ కరెంటు యూజ్లెస్. When there's no current, it is ఇనుప useless. ముద్దనే. It's just mass of iron. కనుకనే ఆ దివ్యశక్తి అనేటువంటిది దానికి చేర్చినప్పుడే దీని యొక్క విలువ మనకు ప్రపంచంలో గోచరిస్తుంది. When once you combine divine power, it will add to its value. విద్యార్థులారా, Students, మీ దేహమే ఒక పెద్ద ఇంజన్. your body is a big machine. ఈ యొక్క ఇంజన్ లోపల దివ్యత్వం అనేటువంటి ఒక కరెంట్ తో మీరు చేర్చుకోండి. See that you will combine the divine power. ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరేసేసి కావలసినంత పవర్ ను మనం ఉపయోగపెట్టుకోవచ్చు. With the negative and positive joining together, you can have the power a lot. మనము పవర్ కావలసినంత పవర్ మనలో ఉంటుండాలి. You got a lot of power within you. కానీ దాన్ని తెలుసుకోలేకపోవటం చేతనే మనము నిరుపయోగం చేసుకుంటున్నాం. As you are unaware of it, you are misusing. కనుక మిస్యూజ్ చేయకండి. Never misuse. టైం చాలా ప్రధానమైనటువంటిది. Time is very important. టైం గడిచిపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగా కూడా వెనుక తెప్పించుకోలేము. Time lost cannot be regained. కనుక మీరు ఒక్క క్షణమైన కూడాను కాలం వ్యర్థం చేయకుండా తగినటువంటి యొక్క సమాజ సేవలో మీరు పాల్గొనాలి. Don't waste time for a moment. మీరు Serve the చదివిన society. చదువు అంతా కూడాను సమాజం ఉపయోగం నిమిత్తమై ఉపయోగపెట్టాలి. All that you have studied must be made use of సమాజ for society. క్షేమమునకై ఉపయోగించాలి. You should serve the society. అప్పుడే మీ యొక్క చదువు కూడాను అభివృద్ధి అవుతుంది. Then only your knowledge will improve. ఏమిటి బుకిష్ నాలెడ్జీ? What is this bookish ఏమిటి knowledge? సూపర్ఫిషియల్ నాలెడ్జీ? Superficial ఏమిటి knowledge. డిస్క్రిమినేషన్ నాలెడ్జీ? Discrimination ఏమిటి knowledge. జనరల్ నాలెడ్జీ? General knowledge. ఏమిటి కామన్ సెన్స్? The common sense. అంతా వ్యర్థమే. దేనివల్ల? ప్రాక్టికల్ సైన్స్ లేకపోవటం చేతనే ఇవన్నీ అవుతుంది. All these forms of knowledge are mere a waste if we don't have practical knowledge. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. Practical knowledge is needed. టీపీ ఒక పుస్తకంలో రాశాడు మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అని. కానీ అది అనుకున్నంత తక్షణమే మనకు అనుభూతికి వస్తుందా? A book has got all the matter relating to sweets like Mysore pak, gulab ఒక్క jam. తూరి తిని చూడు నీ ఎక్స్పీరియన్స్. Taste it, then you'll experience. కనుక మొట్టమొదటి ఈ దివ్యత్వంలో మీరు ప్రవేశించండి. Therefore, enter into divinity. ఏదో దివ్యత్వం అని గ్రంథ పరిచయం మాత్రం చేస్తే ప్రయోజనం లేదు. It's not the textual knowledge, it's no use. ఈనాడు అనేక మంది భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసుకుంటారు. There are many who just got by heart the Gita. శ్లోకాలు వస్తున్నాయి కానీ శోకం నివారణ కావటం లేదు. They can repeat all the shlokas there, but they are not relieved of shoka or misery. మన దుఃఖం నివారణ కావటం లేదు. We are not relieved of this agony. ఎప్పుడు ఇది నివారణ అవుతుంది? When? ఒక్క శ్లోకమైన కూడాను ఆచరణలో పెడితే చాలు. We should put into practice at least one that we మ్యాచ్ read. బాక్స్ లోపల 50 మ్యాచెస్ స్టిక్స్ ఉంటాయి. The matchbox has 50 matchsticks. నీకు ఫైర్ కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసుకో, కావాల్సినంత ఫైర్ డెవలప్ చేసుకోవచ్చు. If you want fire, one matchstick ఈ is enough. 50 స్టిక్స్ కూడా నీకు యూజ్ చేయనక్కర్లేదు. You don't need to use all. అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి. You have got the human values within you, the truth, the righteousness, ఈ the peace and అన్నిటికీ love. ప్రేమనే ప్రాణము. For all this, love is life. ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది. Do action with love, that becomes dharma. ఈ ప్రేమతో నీవు వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది. With all the love you speak, that is truth. ఈ ప్రేమతో నీ మనసునందు చింతించు, With love you think in your అదే mind, శాంతి అవుతుంది. that is peace. ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి, With this peace you try to ఈ understand. విచారణే అహింసగా మారుతుంది. This understanding with love is అన్నింటికీ non-violence. ప్రేమనే ప్రధానము. Love is the basis. ప్రేమ ఉన్న చోట ద్వేషము రావడానికి అవకాశం లేదు. Where there is love, there is no hatred. వెలుతురున్న చోట చీకటి చేరడానికి వీలు లేదు. Where there is light, there cannot be darkness. కనుక విద్యార్థులారా, So students, తమసోమ జ్యోతిర్గమయ, మీలో ఈ దివ్యమైన భావాలను జ్యోతిగా వెలిగించుకోండి. ఈ అజ్ఞానము అనేటువంటి అంధకారము దూరం చేసుకోండి. be away from this darkness of ignorance, light the candles of knowledge. ముఖ్యంగా మీరు అహంకారాన్ని పూర్తి చంపుకోండి. Kill the ego completely. ఈ యవ్వనత్వం అనేటువంటిది మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్, ఇది పర్మనెంట్ కాదు. This stage of youth is like a passing cloud. అలాంటి యవ్వనత్వాన్ని మీరు సార్థకం చేసుకోవాలి. This stage of youth must be sanctified. తల్లిదండ్రులను గౌరవించండి, Respect your parents. పెద్దలను గౌరవించండి, Respect elders. సరి అయినటువంటి మార్గంలో సత్య మార్గంలో ప్రవేశించండి. Proceed along the path of వినయ truth. విధేయతను పెంచుకోండి. Develop obedience and వినయమే humility. లేకపోతే విద్యకు విలువే లేదు. Without these things, education విద్య has no వినయ value. సంపన్నే, వినయమే విద్యకు సరి అయినటువంటి లక్ష్యము. It is only humility which is the aim of education. కానీ ఈనాటి విద్యార్థులకు వినయం అనేటువంటిది ఏమిటో తెలియదు. The modern students have no humility. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. They behave in their own way. వాడి యొక్క బిహేవియర్ ఏమాత్రము సరిగా ఉండదు. Their behavior is not proper. ఎవరు బాయ్, మంచి బిహేవియర్ ఉన్నటువంటి వాడే బాయ్.
Who is a boy? The one with behavior is a boy. మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్. Who is a man? The one with manners is man. మంచి డివోషన్ ఉన్నటువంటి వాడే డిసిప్లైన్. The one with the devotion is a devotee. ఈ మూడింటి ఎందుకు చక్కని జీవితాన్ని మనం గడపాలి. We should lead proper life in all these things. బాయ్ 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 అంటున్నాము, బిహేవియర్ లేదు. You call yourself a boy. You have no behavior. ఈ బిహేవియర్ బాయ్ స్థానంలోనే ప్రారంభించాలి. You have to develop behavior from this స్టార్ట్ stage. ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్. ఈ విధంగా ఈ యొక్క యువతను ఈ విధమైనటువంటి యొక్క వినయ విధేయతలు అభివృద్ధి కావాలి. You have to develop this obedience and humility right from this stage of youth. కనుక ఆధ్యాత్మిక విషయం కూడాను కొంతవరకు ఆలోచన చేయండి. So think of spiritual matters. ఈ దైవం అంటే ఏమిటి? Who is God? ఈ దైవం అనేటువంటిది ఎక్కడ ఉంది? Where is God? ఎట్లా చూడొచ్చును? How to see? ఏ విధంగా మనము దీనిని పొందవచ్చును How can you acquire? అనేటువంటి విషయం కానీ, Either that, ఈ ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును ఏ విధంగా మనం అనుభవించాలి, how to experience this ఈ world, సమాజం యొక్క సేవ లోపల ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందించాలి, how to set an ideal in rendering మానవుడు service to మానవుడిగా society, ఏ విధంగా జీవించాలి how to lead the human life. అనేటువంటిది ఈ సమ్మర్ క్లాస్ లో మీరు చక్కగా గుర్తించవచ్చు. All these things can be known during this period of summer మీరు class. సమ్మర్ క్లాస్ లో చేరి ఏదో నూతనమైనటువంటి యొక్క సబ్జెక్ట్ అంతా మీరు తీసుకుంటామని కాదు, మానవుని యొక్క సబ్జెక్ట్ ఈ సమ్మర్ క్లాస్. In these summer classes, new subjects are not going to be taught. కనుక The human value. కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు. Its name is culture and spirituality. కల్చర్ అంటే ఏమిటి? What is culture? ఎవరు దీనిని అనేక విధంగా పరిశోధన చేశారు? Who did research డాక్టర్ in culture? కిలియట్ అనేటువంటి వాడు నిరంతరం కూడాను ఈ కల్చర్ లోపల పరిశోధనలు చేస్తూ వచ్చాడు. Eliot made study in depth on this culture. కట్టకడపడికి దీనికి ఆన్సర్ చిక్కలేదు. He could not get answer. ఒక్క సబ్జెక్ట్ ఒక్క లైన్ తో చెప్పాడు, ఈ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు. He just said it in one sentence. Culture is the way of life. కానీ భారతీయ కల్చర్ అనేటువంటిది దీనికి ఎన్ని అర్థాలు ఉంటున్నాయి? ఇన్ని అర్థాలు ఉంటున్నాయి. But the culture of Bharat has got lots and lots of meanings, interpretations. జీవితమే ఒక కల్చర్. Life is a culture. క్షణము కూడా మన యొక్క ప్రవర్తనే మన కల్చర్. Our behavior moment to moment is culture. అది ఎట్లా కల్చర్ అవుతుందో ముందు మనం తీసుకోవచ్చు. You will understand how you can call it culture. విద్యార్థులారా, Students, ఈ పవిత్రమైన భారతదేశం నందు మీరు జన్మించి having been born in the sacred land, భరతమాత బిడ్డలుగా మీరు విశ్వసించి being the sons of the soil, భరతమాత యొక్క మనసుకు శాంతిని కలిగించేటువంటి ప్రవర్తనను మీరు అభివృద్ధి you చేసుకోవాలి. should develop that type of conduct that will give నిరంతరము peace to your భరతమాత motherland. కాచుకొని ఉంటుండాలి. నా బిడ్డలైనటువంటి భారతీయులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి దీంట్లో అపకీర్తి చేస్తారో, నా హృదయాన్ని ఎంతవరకు బాధ పెడతారో అనేటువంటి చింతనతోనే కంటిదారాలు కారుస్తుండాలి భారతదేశం. This motherland is shedding tears because what kind of difficulties, agony she would be put to by the children of Bharat. కేవలం విద్యార్థులే కాదు, Not only students. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అందరి ఎందుకు కూడా ఈ చింత పడుతుండాలి భారతమాత. The motherland is feeling likewise towards everybody. The ఏ celibates and the ఆశ్రమం renunciants, సరైన householder. అభివృద్ధి కావటం లేదు. ఏ ఆశ్రమం కూడా నువ్వు సరైన తృప్తిని అందించడం లేదు భరతమాతకు. No ashram is giving satisfaction to Bharat Mata. కట్టకడపటికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా నువ్వు భరతమాత కంటిదారాలు కారుస్తుండాలి. In spiritual field also, this motherland is shedding tears. కేవలం మనిషి మారుతున్నాడు కానీ మనసు మారలేదే. Man is changing but not the mind. గుడ్డలు మారుస్తున్నారు కానీ గుణములు మారలేదే. Dress is changing but not the quality. వీరి గతి ఏమిటి? What is the ఈ situation? దేశంలో ఏ విధమైనటువంటి భరతమాత యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది? Who will understand the nature of Bharat? అయ్యో, నన్ను గుర్తించుకోలేకపోతున్నారే. No one is తల్లినే recognizing. గుర్తించినటువంటి బిడ్డలు ఇలాంటి ఏమిటి బిడ్డలు? The one who cannot understand the mother, what sort of a son he తల్లిని is. మొట్టమొదట గుర్తించాలి, First understand your mother. తర్వాత తండ్రిని గుర్తించాలి. The next father. తల్లియే మన దేశము, Mother is తండ్రియే the మన next. కల్చరు. The father is the culture. కనుకని ఈ కల్చర్, ఈ దేశాన్ని మీరు మొట్టమొదట దీన్ని సరైన రీతిలో కాపాడుకోవాలి. Therefore you should protect this country and the culture. ఈనాటి విద్యార్థుల లోపల దేశీయతా భావమే పోయింది. Among students today there are no national feelings. ఈ నేషన్ అంటే ఏమిటి? What is this nation? ఏమిటో ఈ నేషన్. నేషన్ ఒక నేచర్ గా తీసుకుని పోతున్నారు. They take nation as nature. భారతదేశం యొక్క దీని తత్వాన్ని చక్కగా గుర్తించాలి. They have to understand the nature of Bharat ఇది clearly. నాదు మాతృదేశము, This is my motherland. ఇది నా ప్రియ మాతృభాష, This is my ఇది నా mother మతమంచు. tongue. ఎదగొట్టి నువ్వు నేను బతికిన పీనుంగకండు వస్తుందనగలడా? Is there anyone who would not declare with all the pride that this is my motherland and mother tongue? Otherwise they're dead కనుకనే corpse. మన దేశమునకు ఏదొచ్చినప్పటికీ మన ప్రాణాన్నైనా ఒడ్డి దాన్ని రక్షించడానికి తగిన సిద్ధంగా ఉంటుండాలి విద్యార్థులు.
Whatever might happen in this country, we should be ready to sacrifice our life and నేషన్ protect this ఏమైపోతే country. నాకేమి, Whatever may సమాజం happen to, ఏమైపోతే నాకేమి, that anything happen to నేను society, ఒక్కడు బాగుండాలి అనుకుంటున్నాడు. but I should be safe. That is ఇది the feeling. చాలా అజ్ఞానము. It's one of ignorance. దేశం బాగుంటేనే సమాజం బాగుంటాది, If country is good, the సమాజం society, బాగుంటేనే నీవు బాగుంటావు. if the society prospers, you will కనుక prosper. విద్యార్థులారా, ఈ Students. నేషనాలిటీ మొట్టమొదటి తీసుకోండి మీరు. Take the nationality. దీనికి ఏమని పేరు భారతదేశానికి? What is the name of Bharat? హిందూ అని పెట్టేశారు. We call it Hindu. HINDU, హిందూ. Hindu, Hindu. హెచ్ హ్యూమిలిటీ, H, humility. ఐ ఇండివిజువాలిటీ, I, individuality. ఎన్ నేషనాలిటీ, N, nationality. డి డివినిటీ, D, divinity. యు ఉంటుంది యూనిటీ. U, unity. ఇది నిజమైన హిందూ. This is true meaning of Hindu. యూనిటీ ఉండాలి, These are necessary. డివినిటీ ఉండాలి, Divinity needed. నేషనాలిటీ ఉండాలి, Nationality. ఇండివిజువాలిటీ ఉండాలి. Individuality. ఇంకా నేషనాలిటీ అన్ని కూడా చేరినప్పుడే మన యొక్క హిందూ అనేటువంటిది పూర్తి అవుతుంది. When you have all these four, you can call yourself a అన్నిటికీ Hindu. నీ హ్యూమిలిటీ చాలా ఉండాలి. హ్యూమిలిటీ Of all this, humility is very much necessary. ఇది లేకపోతే రెండోది ఏమాత్రమూ లేదు. Without this, హ్యూమిలిటీ లేకపోతే ఇండివిజువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? if you don't have humility, how can you have ఇండివిజువలే individual? లేడు. There's no individual. కనుక మొట్టమొదట హ్యూమిలిటీ తీసుకోవాలి. Therefore, you have to develop వినయము humility. వినయము వినయము. Humility is very important. అప్పుడే కట్టగలబట్టి యూనిటీ మనకు వస్తుంది. Then only we'll have unity at the end. విద్యార్థులారా, Students, ఈ 10 దినములు కూడాను మీరు ఇందులో ప్రవేశించినందుకు కాలమును వ్యర్థము చేయక ఒక్కొక్క క్షణమును కూడాను ఒక్కొక్క యుగంగా మనం తీసుకొని దాన్ని చక్కగా మనము విచారించి ఆచరణలో పెట్టాలి. students having joined the summer course, the coming 10 days, do not waste time. కేవలము వినటంలో మాత్రమే కాలమును వ్యర్థం చేయకూడదు. Don't waste time by merely listening. వినిన దానిని ఆచరణలో పెట్టాలి. What you have listened to, you must practice. అది మన విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము. That is the chief aim of our students. ఈనాడు మన కర్ణాటకం చీఫ్ మినిస్టర్, కర్ణాటక రాష్ట్రము ఎడ్యుకేషన్ మినిస్టరు ఇక్కడ రావటము, వారి యొక్క ఆత్మ ప్రబోధలు మీకు కొంతవరకు అందించటము, వారు ఏ విధమైనటువంటి ఆశయాలతో ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తించి ఈ ఆశయాలను మీరు కూడా తగినటువంటి రీతిగా ఆచరణలో పెట్టి వచ్చినటువంటి గెస్ట్ కు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ఆచరణలో పెట్టి నిరూపించండి. Today we have amidst us the Chief Minister of Karnataka, the Education Minister of Karnataka. They have given us an idea of their own ideals and aspirations. ఎంతో Let's all కాలం నుంచి understand, కూడాను put it into practice. ఈ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి సమాజం యొక్క దీనికోసమని, దేశం యొక్క దీనికోసమని చాలా పరితపిస్తూ అన్ని విధాల పరిశోధన చేస్తూ వచ్చాడు. Chief Minister has been struggling hard for the welfare of the society and ఇప్పుడు the కూడాను country. ఆ కంట్రీకి తగినటువంటి ఏదైనా ఒక శాశ్వతమైనటువంటి సేవలు చేయాలని ఆశిస్తున్నాడు. Chief Minister wants to do something permanent. కానీ మంచి వారికి ఎప్పుడు కూడా అడ్లు ఎక్కువగా తగులుతుంటాయి. But good people will have many obstacles. ది ప్రెషర్ యాజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని, రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాది. Pleasure is an interval between two pains. మంచి వారికే బాధలు ఎక్కువ. Good people face చెడ్డవారిని troubles. ఎవరు కూడా కంటితో కూడా చూడరు. The bad people will not have any problem. మంచి డైమండ్ కే చక్కని కోతలంతా కోసేది. It's only the good diamond that faces cuts. మంచి బంగారునే అగ్నిలో వేసి కాల్చేది. It is only the gold that is burned. కానీ ఎంత కాల్చే కొద్దీ అగ్ని ఆ బంగారు అంత పరిశుద్ధమవుతుంది. The more and more you burn it, it will ఎంత shine. కోతలు కోసే కొలది ఆ డైమండ్ కు వెల ఎక్కుతుంది. The more you cut the diamond, its value will కాబట్టి be మంచి more. వారికి బాధలు రావటం చేత వారి విలువ అధికమవుతుందే కానీ క్షీణించదు. The suffering of a good man will help him to come up more in life. కానీ దానిని మనం ఎదుర్కోవాలి. But we should face లైఫ్ that. ఈజ్ ఛాలెంజ్, మీట్ ఇట్. Life is a challenge. లైఫ్ ఈజ్ డ్రీమ్, రియలైజ్ ఇట్. Life is a dream లైఫ్ ఈజ్ realized. గేమ్, ప్లే ఇట్. Life is a game, లైఫ్ play. ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. Life is love, enjoy. లైఫ్ ఈజ్ అవేర్నెస్. Life is awareness. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. Life is awareness. That is full and this is full. అంతా పూర్ణమే. Everything is full. కనుక నీ మనసు కూడా నువ్వు పూర్ణంగా ఉండాలి. Let your mind be సంకుచితమైన మనసుగా It should పెట్టుకోకూడదు. not be narrow. విశాలమైన ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్. You should have expansion of love, not contraction. ఈ విధంగా ఉండి విద్యార్థులు దేశానికి తగినటువంటి ఆదర్శాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Like this, Bhagavan wants you to understand and work for this country, understand the ideals of this country and set an ideal, and brings his discourse to a close.